హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై D&D. ఇవాళ ఎపిసోడ్ 43 ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. వీకెండ్ ఎపిసోడ్ చాలా లాంగ్ ఎపిసోడ్ జరిగింది. టీవీలో అరౌండ్ 7ంటికి ఎంతకో మొదలైంది, రాత్రి 10ంటికి ఎంతకో స్టార్ట్ అయిపోయింది. సో లిటర్గా లాంగ్ ఎపిసోడ్ అనే చెప్పాలి. చాలా జరిగాయి ఇవాళ అని అనుకున్నదే జరిగింది. బర్నీ ఎలిమినేట్ అయిపోయాడు కదా. ఎండింగ్ కొంచెం ట్విస్టెడ్గా అయింది. అంటే నేను ఇంకా ఓట్స్ డైరెక్ట్గా పంపించేస్తారేమో అనుకున్నాను. కాకపోతే ఎమాన్యుల్కి ఒక ఛాన్స్ ఇచ్చారు, లైక్ యూ కెన్ యూజ్ యువర్ పవర్ అస్త్రా అని చెప్పేసి. తను ఏంటంటే తెలివిగానో లేకపోతే హానెస్ట్గానో తెలియదు, కానీ రాముకి యూజ్ చేశాడు. బట్ ఓట్స్ పరంగా రాముకే ఎక్కువ వచ్చాయి, బర్నీకి తక్కువ వచ్చాయి. కాబట్టి బర్నీ ఈజ్ ఎలిమినేటెడ్. బట్ బిఫోర్ దట్ ఈవెంట్స్ జరిగాయి, గెస్ట్లు వచ్చారు. హైపరాది వచ్చాడు. వాళ్ళు హైపరాది వచ్చి జనరల్గా అంటే మీకు సీజన్ బాగా అలవాటు ఉంటే లైక్ అరౌండ్ 4th 5th సీజన్ నుంచి హైపరాది రావడం మొదలుపెట్టి ప్రతి దివాళీకి వస్తాడు, వచ్చి ఇన్పుట్ చేస్తాడు. బేసికల్గా ఇండైరెక్ట్గా ఇన్ చేస్తాడు అనమాట. లైక్ నీ పొజిషన్ ఇలా ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది, నీ పొజిషన్ ఇలా ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది, అవన్నీ చెప్పాడు. అండ్ సెలబ్రిటీస్ వచ్చారు అండ్ సేవింగ్లు అయ్యి అవన్నీ కొంచెం టచ్అప్ ఇస్తూ చెప్తాను. లాస్ట్కి బర్నీ ఎలిమినేట్ అయిపోయి దానికి కారణాలు ఏంటో కూడా చెప్తాను. బేసికల్గా లిటరల్గా గేమ్సే ఆడించారు అంతా. లిటరల్గాను ఉంటాయి కదా, బెల్ కొట్టు పాట చెప్పు, హుక్ స్టెప్. యాక్చువల్లీ ఇవాళ ఏం జరిగిందంటే ఒక కార్డు మీద ఒక ఫేమస్ సాంగ్ అది ఉంటుంది. ఆ సాంగ్ హుక్ స్టెప్ ఏదో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాయి దాయి దామ వీణ స్టెప్, మైండ్ బ్లాక్ ఏమో ఇట్లా స్టెప్, ఆ గేమ్స్ అని ఆడించారు. ఫస్ట్ సేవింగ్ ఏంటంటే కొన్ని ల్యాంటర్న్స్ తెచ్చారు. ఇలాగా బుడ్డి ఉంటాయి కదా, ఆ బుడ్డీలు తెచ్చారు. అందులో ఏంటంటే ఎవరైతే లైట్ ఆన్ చేస్తే ల్యాంటర్న్ వెలుగుద్దో వాళ్ళు సేఫ్ అన్నారు. సో అందులో ఏంటంటే ఫస్ట్ అందరు ట్రై చేశారు, అవ్వలేదు. సుమన్ శెట్టి ఇది ల్యాంటర్న్ బర్న్ అయింది. సో సుమన్ శెట్టి ఈజ్ ద ఫస్ట్ సేవ్ అయ్యాడు. తర్వాత వచ్చేసి స్వీట్ బాక్స్లో ఏంటంటే లడ్డూలో ఉంటుంది అన్నమాట. స్వీట్ బాక్స్లో లడ్డూలో సేఫ్ అన్సేఫ్ రాసి ఉంటుంది. అందులో దివ్య సేఫ్. నేను ఇక్కడ షాక్ అయ్యా. యాక్చువల్గా దివ్య సెకండ్ సేవ్ అవుతుంది అనుకోలేదు. నేనేమనుకున్నా లాస్ట్ బట్ 1 దివ్య సేవ్ అవుతుంది అనుకున్నా. బట్ దివ్యాని సేవ్ చేసేసాక నాకు అనిపించింది, అయితే ఇంకా లాస్ట్కి మిగిలేదు రాము అండ్ ఇది బర్నీ అనుకున్నాను. అలాగే జరిగింది. తర్వాత ఏంటంటే లోటస్ అంటే ఒక కమలాలు ఉన్నాయి ఒక దాంట్లో. అందులో మధ్యలో రెడ్ ఉంటే అన్సేఫ్, మధ్యలో గ్రీన్ ఉంటే సేఫ్. అందులో ఏంటంటే తనూజ సేవ్ అయింది. ఇది కూడా సర్ప్రైజింగ్. యాక్చువల్లీ దివ్యాని తనూజకు ముందు సేవ్ చేయడం అనేది జస్ట్ టు కన్ఫ్యూజ్ ద వ్యూవర్స్ అనుకుంటా మేబీ. ఎందుకంటే దివ్యాకి అంత ఓట్లు వచ్చేంత సీన్ లేదు. షీ వాజ్ అట్ ద బాటమ్. ఇన్ఫ్యాక్ట్ అన్ని అన్అఫీషియల్ సైట్స్లో అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా వరకు నేనే అన్నాను లిటర్గా తను ఎలిమినేట్ అయిపోతుందని చెప్పేసి. బట్ దరిద్రం ఎలా ఉందంటే బర్నీ నెత్తి మీద తాండం ఆడినట్టుంది లిటర్గాను. ఎలిమినేట్ అయిపోయాడు. తర్వాత ఏంటంటే కుంకుమ బాక్సులు తెచ్చేసి అందులో సేఫా అన్సేఫా అంటే గ్రీన్ వస్తే సేఫ్, అందులో పవన్ సేవ్ అయ్యాడు అనమాట లిటరల్గా. ఈ లోపల ఏంటంటే అదే గేమ్స్ ఆడారు లిటరల్గాను. ఫస్ట్ ఆడిన గేమ్ ఏంటి అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ చూపిస్తారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లడ్డు అనుకోండి, ఎల్ ఫస్ట్ లెటర్, యూ లాస్ట్ లెటర్, అది చూపిస్తారు. 2 టీమ్స్లోంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ స్వీట్ తినాలన్నమాట. స్వీట్ తినేవాళ్ళు గెలుస్తారు. ఇది గేమ్ ఆడారు. అండ్ తర్వాత ఏంటంటే హుక్ స్టెప్ ఆడించారు అనమాట. హుక్ స్టెప్లో చెప్పాలంటే లిటరల్గా సుమన్ శెట్టి అసలు అయితే సూపర్ డ్యాన్స్ వేసాడు. అంటే సుమన్ శెట్టి లిటరల్గా తన ఎనర్జీ, తన ఉత్సాహం, ద వే హీ ఈస్ ప్రెజెంటింగ్ హిమ్సెల్ఫ్ చాలా ముచ్చటగా ఉంది. చాలా మందికి నచ్చుతుంది. గేమ్ ఏం ఆడట్లేదు సుమన్ శెట్టి, అది హానెస్ట్గా మనం చెప్పొచ్చు. సుమన్ శెట్టి గేమ్ ఏం ఆడట్లేదు లిటరల్గాను. అంటే ఆడుతున్నాడు అంటే ఏదో మాట్లాడతాడు, ఏదో పర్ఫామ్ చేస్తాడు, అంతేగాని అంటే గేమ్ అంటే లైక్ కన్నింగ్ గేమ్, టాక్టికల్ గేమ్, ఆ గేమ్ ఆడాయన అన్న టాస్క్ ఆడినంత ఆడతాడు, లేదంటే బయటకు వచ్చేస్తాడు. ఏమైనా తేడా చేస్తే కొంచెం ఆర్గ్యూ చేస్తాడు. నామినేషన్స్లో కూడా ఏదేదో పాయింట్స్ చెప్తాడు, అయిపోతుంది లిటరల్గా. బట్ ఈ వీకెండ్ టాస్క్లో ఎనర్జీ లెవెల్స్ ఇవాళ వేసిన డ్యాన్స్లు అబ్బో పిచ్చెక్కించాడు లిటరల్గాను. చాలా ముచ్చటగా ఉంది. ఇంత పొట్టి ఉంటాడు, క్యూట్గా ఉంటాడు కాబట్టి ముచ్చటేసింది. అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ సినిమా ప్రమోషన్స్ అని చెప్పి వీళ్ళు వచ్చారు. ఎవరు, సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు సినిమా వస్తుంది జటాధర అని చెప్పి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ టాస్క్ ఏంది అసలు చండాలంగా లిటరల్గాను. ఏవో పులి బొమ్మలు వేయించుకుని డ్యాన్స్లు వేయడం, ఎవరు బాగా వేసారని చెప్పడం, బెల్లీ డ్యాన్స్లు వేయించడం, పోల్ డ్యాన్స్ వేయడం, చూడడానికి చాలా విరక్తి కలిగింది లిటరల్గాను. ఏంది ఇదంతాను అన్నట్టు అనిపించింది. అది ఫుల్ డ్రాగ్. ఇవాళ ఎపిసోడ్ అంతా డ్రాగే లిటరల్గాను. డ్రాగ్ చేసి 3 గంటలు కంటెంట్ లేకపోతే డ్రాగ్ చేసి ఇవన్నీ చేశారు లిటరల్గా. దానికి తోడు స్టార్ మావాడు ప్రతి 10 నిమిషాలకి బ్రేక్ లిటరల్గా. లాస్ట్కి వచ్చేసేస్తే ప్రతి 2 నిమిషాలు బ్రేక్ వేసేవాడు. డ్రాగ్ లిటరల్గాను.
అదయిపోయింది. మోస్ట్ ఎంటర్‌టైనర్ మన హైపర్ ఆది వచ్చాడు లిటరల్‌గాను. హైపర్ ఆది వచ్చేసి కొంతమందికి నేను బాగా నోటీస్ చేసిన కొంతమందికి కొన్ని ఇండైరెక్ట్ హింట్స్ ఇచ్చాడు. అదేంటి అంటే తనూజాకి ఏంటంటే నువ్వు గేమ్ బాగా ఆడు. ఆడితే నువ్వు ఫీమేల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూ ప్లే ద గేమ్ వెల్. యూ హ్యావ్ ద ఛాన్స్ ఆఫ్ బీయింగ్ ద ఫస్ట్ ఫీమేల్ విన్నర్. అంటే ఓటీటీలో ఆమె విన్ అయింది కాబట్టి దాన్ని నేను కన్సిడర్ చేయను. ఎందుకంటే అది సగం పై మంది చూడలేదు అది లిటరల్గా. టీవీ బిగ్ బాస్ తెలుగు విన్నర్ అయితే తనూజ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాడు. రమ్యకి ఏంటంటే నువ్వు మ్యానిపులేటర్ అనేది తెలియని రామునే మ్యానిపులేటర్ అన్నావు, కానీ నువ్వు వచ్చి మ్యానిపులేట్ చేస్తున్నావు అన్న. తన ఫేస్ కొంచెం డల్ అయిపోయింది లిటరల్గాను. ఓకే థ్యాంక్ యూ అని చెప్పి కూర్చుండిపోయింది. ఇంకా మన మాధురి గారేమో కొంచెం భయం ఇండైరెక్ట్గా బాబు నీతో మాట్లాడితేనే భయం అన్నట్టుగా, మీరు కూర్చోమంటే నువ్వే నాకు చెప్పేది అంటే నించోమంటే ఏం కూర్చుంటే మాట్లాడరు ఇట్లా ఆమె ఏమైతే ఉందో సేమ్ అదే పంచులేస్తూ హైపరాది చెప్పాడు అనమాట. అది అయిపోయిన తర్వాత రితుకి ఏంటంటే అమ్మ ఏడిస్తే ఏడుపు కనబడాలి, ఆట ఆడితే ఆడినట్టు ఉండాలి, అంటే నువ్వు ఇండైరెక్ట్గా నువ్వు ఫేక్గా ఉండకు, ఓకే నార్మల్గా కరెక్ట్ గేమ్ ఆడు, వెళితే నువ్వు టాప్ 5లో ఉంటావు, ఆల్ ది బెస్ట్ అన్నాడు. ఇండైరెక్ట్గా ఏం చెప్పాడు, నువ్వు ఫేక్ నాటకాలు ఆడకు, అంటే నువ్వు ఏడ్చినట్టు నటించడం, గేమ్ ఆడుతూ ఇది నేను గేమ్ ఫేర్గా ఆడాను అన్నట్టు నటించడం అలా ఉండదు. గేమ్ ఆడితే అవతల అప్రిషియేట్ చేయాలి, ఓకే ఏడిస్తే ఏడుపు కనబడాలి, అలా ఉండాలి, సో బీ రియల్ అన్నట్టు చెప్పాడు అనమాట. డెమాన్ పవన్కి ఏంటంటే నాన్న నువ్వు చాలా కన్నింగ్ ఉన్నావు నాన్న, ఇది అది అమ్మో చాలా డేంజర్ క్యాండిడేట్ అని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా మనోడు అమ్మాయిలు బాగా అట్రాక్టివ్ పవర్ ఉంది కదా, అది ఉద్దేశించి అన్నాడు అనమాట. ఇంకా అంతే, అది మేజర్గా వీళ్ళనే ఉద్దేశించి అన్నాడు. అండ్ తర్వాత అయిపోయిన తర్వాత అంటే మధ్యలో స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను. స్టార్టింగ్లో ఒక సింగింగ్ టాస్క్ కూడా అయింది. ఎవరో సింగర్ వచ్చారు ఒక అతను, అందరి మీద ప్యారడీ సాంగ్ అనమాట. లైక్ మన భరణి ఏమో బాహుబలి 2లో ఆ సాంగ్ ఉంటుంది కదా, దండాలయ్య సాంగ్ రీమిక్స్ చేసి లైక్ రిలేషన్షిప్ బరువులు వేసుకుంటున్నాడు అన్నట్టుగా రీమిక్స్ సాంగ్. ఇంకా సోల్జర్ మన కళ్యాణ్ మీద ఏమో మిస్టర్ పర్ఫెక్ట్, లవర్ ఆల్సో సోల్జర్ ఆల్సో ఆ సాంగ్ వేశారు లిటరల్గాను. ఆ సాంగ్ రీమిక్స్ చేసి పాడాడు, ఇవన్నీ చేశారు అనమాట లిటరల్గా, టైంపాస్ బేసికల్గాను. సేవింగ్ ఎప్పుడైతే భరణి ఇంకా రాము లాస్ట్లో ఉన్నారు అని అందో, ఇంకా మన తనూజ మేడం ఇంకా దివ్య మేడం లిటరల్గా ఫేస్లో ఆ ఏడుపు స్టార్ట్ చేశారు. లిటరల్గా ఏడుపు వచ్చేస్తుంది, ఏడుపు బోర్ నేడ్చారు. దివ్య చాలా వెక్కి ఏడ్చింది, తనూజ ఏడుపు వస్తుంది నేను ఏడవ్వాలన్నట్టు ఏడ్చిందని నాకు అనిపించింది. ఎంత జెన్యున్నో కాదు నేను చెప్పలేను. అండ్ లాస్ట్కి ఏంటంటే మీరు వెనక ఫోటోలో చూస్తున్నప్పుడు ఇటు సైడ్ ఏంటంటే గ్రీన్ మతాబు, ఇటు సైడ్ ఏంటంటే రెడ్ మతాబు పెట్టారు. అవి పేలిస్తే రెడ్ అని వస్తే అదే లోపల డొక్కు విరిగిపోయి రెడ్ అని వస్తే నువ్వు ఎలిమినేటెడ్, గ్రీన్ అని వస్తే ఎవరైతే గ్రీన్ వస్తే వాళ్ళు సేఫ్ అనమాట. ఎమాన్యుల్కి ఏంటంటే ఒక పవర్ ఇచ్చారు, బాస్ నీ దగ్గర పవర్ అస్త్రం ఉంది కదా, అది 3 సార్లు వాడచ్చు, నువ్వు మొదటిసారి వాడతావా అంటే సరే సార్ నేను రాముని సేవ్ చేస్తాను, తనకి రిస్క్ ఉంది అన్నట్టుగా వాడాడు అనమాట. తేడా చూస్తే అది వేస్ట్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. అతను రాము సేవ్ అయిపోయాడు అండ్ ఆ పవర్ అస్త్ర వేస్ట్ అయిపోయింది ఒక రకంగా నేను చెప్పాలి. ఎందుకంటే ఆడియన్స్ పరంగా రాము సేవ్ అయిపోయాడు లిటరల్గాను. అండ్ ఎమాన్యుల్ నేను యూజ్ చేయను సార్ సేవ్ చేసుకుంటానని చెప్పుంటే బాగుండేదేమో, బట్ తను యూజ్ చేయను నేను సేవ్ చేసుకుంటాను తర్వాత వాడుకుంటాను అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, నువ్వు కన్నింగ్గా నువ్వు బర్నీని సేవ్ చేయట్లేదు అని మాట వచ్చేస్తుందని చెప్పి వాడాడేమో అని నేను అనుకుంటున్నా. అండ్ బర్నీ ఎలిమినేట్ అయినప్పుడు బోర్ అని ఏడ్చారు. అండ్ సంజనాకి ఏంటంటే ఓకే నో హార్ట్ ఫీలింగ్స్ అని చెప్పాడు. బర్నీ జెంటిల్మెన్లో బయటకు వచ్చాడు, ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ అగైన్స్ దట్. వచ్చిన తర్వాత జర్నీ చూశాడు. జర్నీ ఏంటంటే మనోడు అసలు ఆ ఫస్ట్లో అసలు అయితే ఆ ఎనర్జీ లెవెల్స్, ఆ ఉత్సాహం, లైక్ ఫస్ట్ ఫైట్ విత్ మాస్క్ మ్యాన్తో అది గుడ్డు అయినప్పుడు ఆ ఫైట్ చూసి అబ్బా పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ అన్నట్టుగా అనిపించింది. దాని తర్వాత అలా గ్రాఫ్ అలా నోస్ డైవ్ అయిపోయింది లిటరల్గాను. అండ్ వెళ్ళిపోతూ డెమాన్ పవన్కి సారీ చెప్పాడు. ఆ టాస్క్లో ఆ బెడ్ టాస్క్లో నేను తప్పు చేశానని చెప్పాడు. అండ్ తనుజాకి ఏంటంటే డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్ అని చెప్పాడు. దివ్యాకేమో యువర్ లైక్ స్వీట్ హార్ట్ రా ఇది అదే అని చెప్పాడు. నేను వెళ్ళిపోయాడు, గ్రేస్ఫుల్గానే వెళ్ళిపోయాడు లిటరల్గా. ఏడుపులు పెద్ద సీన్ క్రియేట్ చేయడం అనిపోయి ఈ సీజన్లో నాకు చెప్పాలంటే హానెస్ట్గా ఎవ్వరూ రొట్ట చేసుకుని వెళ్ళలేదు లిటరల్గా, అందరూ గ్రేస్ఫుల్గానే ఎగ్జిట్ అయిపోయారు. కాకపోతే గేమ్ పాడు చేసుకున్నాడు బర్నీ లిటరల్గా, గేమ్ పాడు చేసుకుని ఈ వాజ్ పొటెన్షియల్ టాప్ 5 నా ఒపీనియన్ ప్రకారం అట్ ద స్టార్ట్. కానీ తర్వాత ఈ తనూజ వచ్చి చాలా వరకు ఆయన గేమ్ని డీరేల్ చేసింది. అంటే ఒక పట్టాల మీద ట్రైన్ వెళ్తుంటే దాన్ని డీరేల్ చేసేసి కింద పడేసినట్టు ఆయన గేమ్ని చాలా వరకు ఆమె ఇది చేసింది లిటరల్గాను.
అయినా కొంతవరకు నెట్టుకొచ్చాడు లిటరల్‌గా. సర్వైవ్ అవుతూ ఓటింగ్ నామినేషన్స్‌లో రాక సర్వైవ్ అవుతూ వచ్చాడు. ఎప్పుడైతే దివ్య వచ్చిందో ఆ బ్రదర్ అనే బాండ్‌తో లిటరల్‌గాను ఇంకా డీప్ డైవ్ అయిపోయాడు. అప్పటికి చాలా వరకు హింట్స్ వస్తూనే ఉన్నాయి. హింట్స్ అండ్ డైరెక్ట్‌గానే చెప్పారు లిటరల్‌గా. బాస్ నీ గేమ్ సరిగ్గా లేదు. గేమ్ ఆడి బంధాలని షోల్డర్‌ల మీద ఏసుకోకు. పోస్ట్ చెప్పారు. జనాలు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పారు. సార్ మీరు ఇలా ఆడితే మేము ఇక్కడ మీకు షోలో ఉంచాలని లేదని ఒక వీక్‌లో చెప్పారు. ఇయన్నీ పెట్టుకొని కూడా హీ లిటరల్లీ వేస్టెడ్ ఆల్ హిస్ ఎనర్జీ ఇన్ ప్యాంపరింగ్ అండ్ బాదరింగ్ అబౌట్ వీళ్ళిద్దరు తనూజ అండ్ దివ్య. వాళ్ళిద్దరిని ప్యాంపర్ చేయడంలో, వాళ్ళని బుజ్జగించడం, వాళ్ళు హర్ట్ అవ్వకూడదని ఒక భావనలో ఉండిపోయి గేమ్ మొత్తం వదిలేశాడు లిటరల్‌గాను. ఇప్పుడైతే చెప్పొచ్చు, ఎప్పుడైనా బిగ్ బాస్‌లో గానీ, ఎక్కడ రియల్ లైఫ్‌లో ఎక్కడైనా గానీ, వెన్ యూ ఆర్ ఇన్ ఎ రిలేషన్‌షిప్, నువ్వు రిలేషన్‌షిప్‌లో ఉన్నావంటే నువ్వు జనరల్‌గా వీక్ అయిపోతావు. ఎందుకంటే యూ విల్ బి కంట్రోల్డ్ బై ఎమోషన్స్ ఆఫ్ ది అదర్ పర్సన్. ఓకే, వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని చెప్పేసి నిన్ను నువ్వు మర్చిపోయి నువ్వు వాళ్ళకు అనుకూలంగా నిన్ను చంపుకుని బతుకుతావు లిటరల్‌గా ఒక రిలేషన్‌షిప్ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్ హర్ట్ అవుద్దేమో అని చెప్పి బాయ్ ఫ్రెండ్ అణిగిమణిగి ఉంటాడు లిటరల్‌గా. మొగుడు పెళ్ళాలు ఉన్నారు. భార్య ఎక్కడ గొడవ పడితే ఎక్కడ ఇల్లు వదిలేసి పారిపోద్దేమో అని చెప్పి మొగుడు ఏం చేస్తాడు, అరే సరే అడ్జస్ట్ అయిపోయింది. అదే రిలేషన్షిప్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వీక్నెస్. ఓకే, అండ్ నువ్వు ఒక గేమ్ షోకి వచ్చి అది పెట్టుకున్నావు అంటే ఇంక నువ్వు గేమ్ ఏం ఆడతావు. అక్కడే బన్నీ దెబ్బతిన్నాడు లిటరల్. ఏదైనా బస్ చూస్తున్నా, శివాజీతో బస్ చూస్తుంటే అందులో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఇంకా గేమ్ ఆడదాం అనుకున్నాను కానీ నా బ్యాడ్ లక్ అప్పుడే వచ్చాను బయటకు అన్నాడు. నేను చెప్తున్నా, ఆయన ఒకవేళ హౌస్లో ఉన్న ఈ వీక్ సేవ్ అయినా హీ వుడెంట్ చేంజ్. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఉన్నంతకాలం ఆయన వోంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ హీ విల్ బీ అ సేఫ్ గేమర్ అంతే. ఇవాళ కూడా ఒక టాస్క్ ఇచ్చారు, ఏంటి, లడ్డు తినిపించాలి. బిటర్ లడ్డు అంటే చేదుగా ఉండే లడ్డు, ఉప్పుగా ఉండే లడ్డు, అది తినిపించాలి. నీకు ఈ హౌస్లో ఎవరి వల్ల నీకు కొన్ని బిటర్ మూమెంట్స్ జరిగాయో, అంటే నీకు కొన్ని చేదు అనుభవాలు ఎవరి వల్ల అయితే జరిగాయో వాళ్ళకి నువ్వు తినిపించాలి అన్నారు. ఈయన ఏం చేశాడు, సార్ ఇది నిజంగానే తినిపించాలా అంటే నాగార్జున సార్ అక్కడ కూడా అన్నారు లిటరల్గా, నువ్వు ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడేస్తున్నావా అని అన్నారు. అంటేనేమో లేదు సార్ నేనే వేసుకోవాలి కానీ సంజన గారికి ఇస్తాను సార్ ఇది అదే అని చెప్పాడు. సో ఆయన ఎక్కడ చేంజ్ అవ్వలేదు. ఒకవేళ ఆయన ఉన్నా ఆయన చేంజ్ అవ్వడు ఈ వీక్ కూడాను. అండ్ హిజ్ ఎలిమినేషన్ ఇస్ ఫేర్, 100% ఫేర్ హిజ్ ఎలిమినేషన్ ఇస్. ఓకే, ఆయన ఓట్లు పడలేదు. అందుకే జనాలకి చిరాకు వచ్చింది. ఏంటి ఈ నాన్న ఏంటి, గోలేంటి. తనూజ కంటే మంచి పిఆర్ ఉందబ్బా. షీ హ్యాస్ గుడ్ పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి ఆమెకి యాక్చువల్గాను. సో షీ విల్ గెట్ సేవ్డ్. ఓకే, దివ్యాకి ఏంటంటే మేబీ మేనేజ్మెంట్ సేవ్ చేసిందో ఏమో మరి తెలియదు కానీ దివ్య డిజర్వ్స్ టు గెట్ ఎలిమినేట్. ఆమె గేమ్ కూడా ఏం లేదు లిటరల్గాను. బట్ బలి అయిపోయింది ఎవరు, బర్నీ బలి అయిపోయాడు లిటరల్గాను. ఆమె సేవ్ అయిపోయి బర్నీ బలి అయిపోయాడు. సో ఓవరాల్గా చెప్పాలంటే అనదర్ వేస్టెడ్ పొటెన్షియల్, 2 వేస్టెడ్ పొటెన్షియల్ సో ఫర్ మీ. 1 మాస్క్ మ్యాన్ లిటరల్గా వేస్టెడ్ పొటెన్షియల్. ఆయన అగ్ని పరీక్షలో చూసిన తర్వాత ఇడు కుమ్మేస్తాడు షోకి వెళ్ళి లిటరల్గాను అనుకుంటే తుస్సు అదే సీరియస్ టోను, అదే పిచ్చి వాగుడు, అదే సీరియస్ నో ఎంటర్టైన్మెంట్, అలా డల్లు కూర్చోవడం వల్ల ఆయన ఫసక్ అయిపోయాడు. భరణి హూ హ్యాడ్ సీరియస్ పొటెన్షియల్ టు గో ఫర్దర్ ఇన్ ద గేమ్ లిటరల్గా. ఒక స్ట్రాంగ్ ఎమోషన్తో వచ్చాడు లిటరల్గా. లైక్ నేను మా స్టేజ్ మీద ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఆ బాక్స్ ఓపెన్ చేసిన అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్తో వచ్చినోడిది నువ్వు ఈ తొక్కలో నాన్న చెల్లి కూతురు ఏంది రిలేషన్షిప్లో పడిపోయి గేమ్ మొత్తం చెడగొట్టేసుకున్నావు. బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్, సెకండ్ బిగ్గెస్ట్ సీజన్. ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇస్ ఆబ్వియస్లీ మాస్క్ మ్యాన్ హరీష్. సెకండ్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఈజ్ భరణి అకార్డింగ్ టు మీ. సరే, డన్ అండ్ డస్టెడ్, వాట్ ఎవర్ డన్ అండ్ డస్టెడ్, బెస్ట్ ఆఫ్ లక్ టు హిమ్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ రేపు ప్రోమో చూపించాడు కానీ నేను అరాకొరా చూసాను ఆ ప్రోమో. ఇద్దరు నించున్నారు, సుమన్ శెట్టి అండ్ గౌరవ్. వాళ్ళకి ఏంటంటే రెడ్ పిల్ బ్లూ పిల్ వచ్చింది. ఆ బాక్స్లో ఓపెన్ చేసి దానికి అనుకూలంగా నామినేషన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో చూడాలి. సో నెక్స్ట్ వీక్ నాకు తెలిసి ఎవరు రిస్క్లో ఉంటారు, ఎవరు రిస్క్లో ఉంటారని అనుకుంటే నేనేం చెప్తానంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాధురి గారు విల్ బీ ఇన్ హ్యూజ్ రిస్క్, దివ్య విల్ బీ ఇన్ హ్యూజ్ రిస్క్, అండ్ డెమోన్ పవన్ విల్ బీ ఇన్ హ్యూజ్ రిస్క్. ఎందుకంటే రితు ఇవాళ కూడా ఆ చేదు లడ్డు ఏదో తినిపించాలని టాస్క్ పెట్టారో అందులో చేదు లడ్డు డెమోన్ పవన్కి పెడుతూ నువ్వు క్లారిటీ తెచ్చుకో అని ఇండైరెక్ట్గా ఇచ్చాను. అంటే తనకు షీఈ్ హర్ట్. అది కావాలని హర్ట్ అయిందో లేకపోతే కోపం మీద ఉందో నాకు తెలియదు, బట్ మనసు విరిగిపోయిందో లేకపోతే కోపం మీద ఉందో తెలియదు. ఆ చేదు లడ్డు తినిపిస్తూ నువ్వు క్లారిటీ తెచ్చుకోవాలి, క్లారిటీ తెచ్చుకుని ఉండు, ఓకేనా అని అంది. సో డెమోన్ పవన్ విల్ బీ నామినేషన్స్. అండ్ తనుజ సేవ్ అయిపోతుంది, తనుజ నామినేట్ అవ్వదు అనుకుంటున్నాను.
అండ్ వైల్డ్ కార్డ్స్లో అదే మాధురి గారు విల్ బీ నామినేషన్స్, ఆయిషాకు నువ్వు ఓట్లు పడతాయి, నువ్వు బాగా ఎమోషనల్ అయిపోతున్నావు, సో నువ్వు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో అని అంటారేమో. నిఖిల్ మీద డౌటే, సాయి మీద పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. గౌరవ్ ఎలాగో కెప్టెన్ కూడా పడవు, సాయి మీద పడే ఛాన్స్ ఉన్నాయని నేను అనుకున్నాను. సో ఇది నామినేషన్స్ నేను అనుకుంటుంది. అండ్ చూడాలి మరి ఏం వద్దో ఏంటో. సో అది ఈ వీక్ ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. హ్యాపీ దివాళీ, ఎంజాయ్, హ్యావ్ ఫన్, లైట్ అప్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, హ్యావ్ గుడ్ ఫుడ్, ఎంజాయ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, take care of yourself while you are celebrating. Okay, see you next time. Take care. Signing off. Bye bye.